దుబాయ్ సుందరి క్యాథరిన్ యువ నటుడు వరుణ్ సందేశ్ సమ్మక్క చల్లు చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది. వెంటనే అల్లు అర్జున్తో ఇద్దరు అమ్మాయిలతో మూవీలో నటించి అందరినీ ఆకర్షించింది. ఆ తర్వాత పైసా, ఎర్రబస్సు, రుద్రదేవి చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. మళ్ళీ స్టైలిష్ స్టార్తో సరైనోడు ఫిలింలో ఎమ్మెల్యేగా కనిపించి ఆకట్టుకుంది. బన్నీతో ఉన్న పరిచయంతో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ కూడా కొట్టేసింది. కానీ ఆమె దురుసు ప్రవర్తనతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంది. తిరుగు కూతురు సుస్మితతో ఆమె హార్ష్ గా మాట్లాడిన విషయం చిత్ర పరిశ్రమ మొత్తానికి పాకింది. ఒక్కొక్కరుగా ఆమె పొగరబోతూ తన గురించి చెప్పడం ప్రారంభించారు. చర్చలో ఆమె ఎన్నోసార్లు తోటి నటులతో, టెక్నీషియన్లతో కోపంగా మాట్లాడిందని ఫిల్మ్ మేకర్స్ వివరించారు. సినిమా ఫంక్షన్ కు ఆమె సమయానికి రాదని, ఆమెతో షోలు ప్లాన్ చేసిన ఈవెంట్ ఆర్గనైజర్లు తమ ఇబ్బందిని చెప్పుకున్నారు. దీంతో క్యాథరిన్ ను సెలెక్ట్ చేసుకోవడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఆమె కంట్రోల్ చేసే పవర్, ఓపిక మాకు లేదని ప్రముఖ దర్శకులు సైతం వాపోతున్నారట. దీంతో టాలీవుడ్ పరిశ్రమ ఆమెను దూరంగా పెట్టింది. ఇతర భాషల పరిశ్రమలోనూ ఇలాగే ప్రవర్తిస్తే క్యాథరిన్ నటనకు గుడ్ బై చెప్పాల్సి ఉంటుందని సినీ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు